నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే పోకిరి పిఎస్ఆర్ ఆంజనేయులు, వాస్తవానికి పోకిరి సినిమా పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా మనం చూసాం. అయితే సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్ షేడ్లో ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటూ ఆ పోలీస్ వచ్చేసి హీరోయిన్ అయినటువంటి ఒక అమ్మాయిని, వాళ్ళ అమ్మని కూడా ఇబ్బంది పెట్టేటువంటి సన్నివేశాలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఈ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇదే సినిమా ఏదైతే సీన్లు ఉన్నాయో కొంత రిపీట్ అయినట్టు మనకు అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ పోకిరి సినిమాకి పిఎస్ఆర్ ఆంజనేయులు విషయానికి ఏంటి సంబంధం అంటే ఏం చెప్తారు? ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు అనగానే నిజంగా ఆడపిల్లల్ని ఏ విధంగా ఇతను ఇబ్బంది పెట్టాడు అనేది చాలా కథలు. ఎప్పటి నుంచి అంటే అతను ఎక్కడైతే విజయవాడలో ఒకప్పుడు ఉన్నాడో ఎస్పీ స్థాయిలో, అక్కడి నుంచి మళ్ళీ మొన్న కాదంబరి జత్వాని వరకు చూసుకుంటూ ఉంటే ఒక్కొక్కటిగా అసలు ఈ రోజున అతను అరెస్ట్ అయిన తర్వాత అతను గొంతెమ్మ కోరికలు ఏంటి అంటే, ఫస్ట్ నాకు ప్రత్యేకమైన గది కావాలి, అందులో మంచం కావాలి, ఇంటి నుండి మంచినీరు ఫుడ్ కావాలని అతను అడగటం. మరి అవి కాకుండా ఇతన్ని కస్టడీకి తీసుకున్న తర్వాత పోలీసులు ఏదైతే వైద్య పరీక్షలు చేయిస్తే అతనికి హై బీపీ ఉంది, ఇతన్ని ఇప్పుడు కస్టడీకి తీసుకొని విచారించడం అంత సబబు కాదు అని చెప్పేసి తిరిగి మళ్ళీ జైలుకు పంపించడం జరిగింది. కానీ ఈ రోజున ప్రజల్లో వస్తున్న ఏదైతే ఉందో ఆలోచన కానీ ఒక అనుమానం కానీ ఇది కరెక్ట్ కాదేమో. ఇంతవరకు ఎన్నో చూసాం కేసులు, అందరికీ కూడా నార్మల్గా ఉంది ఆరోగ్యం, ఇతనికి ఒక్కడికే ఎందుకు ఇట్లా ఉంది అంటే, అసలు అతను ఫస్ట్ అరెస్ట్ అవ్వగానే మీరు ఎందుకు బెయిల్ తీసుకోలేదు, ముందస్తు బెయిల్ అనగానే నాకు తెలుసు అరెస్ట్ చేస్తారని, నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత దమ్ము ధైర్యం ఉందన కొన్ని భయంకరమైన వర్డ్స్ అక్కడ యూజ్ చేశాడు. కాబట్టి అంత నెగ్లెక్ట్గా ఉండి ఎక్కడ కూడా కొంచెం కూడా భయం కానీ బెరుగు కానీ లేకుండా అట్లాంటి జవాబు ఇచ్చిన అతను ఈ రోజున అతనికి హై బీపీ ఏంటి అనేది ఖచ్చితంగా ప్రజల అనుమానం వస్తుంది. అయితే అదే కాకుండా ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులకి హై బీపీ అనేది ఏదైతే ఉందో, ఇదే గతంలో కూడా మనం చూసుకుంటే వల్లభనేని వంశీని కూడా నీకంటూ ఒక్కడివే ఉండొద్దు, నీకంటూ తోడు కోరుకో, కావాలని నువ్వే అడుగు అని చెప్పేసి అనిపించింది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులని. అదేవిధంగా పోసాని కృష్ణమురళికి హార్ట్ అటాక్ వచ్చిందని రేపు డ్రామాలాడు, తర్వాత నిన్ను తప్పించే ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పేసి అనింది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులని. అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇప్పుడు హై బీపీ రావడం కావచ్చు. అదేవిధంగా బోరగడ్డ అనిల్ విషయంలో చూసుకుంటే నువ్వు ఆ టైంకి జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, కావస్తే నువ్వు ఏదైనా ఒక బెయిల్ పిటిషన్ మనం వేద్దామని చెప్పేసి కసిరెడ్డి రాజశేఖర్ ని కూడా తప్పించే ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు. కాబట్టి ఇప్పుడు హై బీపీ నాటకం తనకు తానే ఆడుతున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అతని కింద ఉన్న సిబ్బంది కూడా అతను చూసి చాలా భయపడేవాళ్ళు, భయంకరమైన బూతులతోటి వాళ్ళను ఎప్పుడు కూడా భయభ్రాంతులు గురి చేసే విధంగా. ఉదయం పూట అతను చేసే పూజలు కూడా ఇతనికి నిజంగా ఏదైతే మనం చేతబడు అట్లాంటివి అంటాం కదా, అట్లాంటి చేతబడు లాంటివి కూడా వచ్చా అన్నంత భయంకరంగా పూజలు చేసేవాడు అనేవి చాలా ఉన్నాయి అతని మీద. అదేవిధంగా చూసుకుంటే విజయవాడలో ఒక మహిళను వేధించిన విషయంలో ఇతను ఏం చేశాడు అంటే, ఆవిడ నెంబరు ఒక కాలనీకి సంబంధించిన ఇష్యూ మీద రావటం, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబం నుంచి ఆవిడ ఆ నెంబర్ కూడా ఇతని దగ్గర చేరటం, ఆ నెంబర్కి ఇతను ఫోన్ చేసి మీరు చాలా బాగున్నారు, మీకు వంట చేయటం వచ్చా, ఇలాంటివన్నీ కూడా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, ఇవన్నీ ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే, సభ్య సమాజంలో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి మరి శాంతి భద్రతలను కాపాడే విధులు నిర్వహించే విధి నిర్వహణలో ఉన్న ఒక వ్యక్తి ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయటం, వాళ్ళని ట్రాప్ చేయటం అనేది చెప్పుకోవటానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఉంది. మట్లా అలాంటి వ్యక్తి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ గా నిలవటం 2019 నుంచి 24 వరకు ఎంత మంది మీద ఆ రోజున టీడీపీ నేతల మీద అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయించారు అనేది కూడా మనకి ఈ రోజున కనిపిస్తూ ఉంది. మరి అట్లాంటి వ్యక్తి ఆ లేడీతో ప్రవర్తించిన తీరు, మరి ఆవిడకి నైట్ అంతా ఫోన్ చేయటం, ఆవిడ ఆన్సర్ చేయకపోవటం, మనం ఏదైతే పోకిరి సినిమా అనుకుంటున్నాం ఆ సినిమాలోలాగా తెల్లారేపాటికి ఎస్ఐ కానిస్టేబుల్ తో సహా పోలీస్ జీప్ వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగటం, మరి సార్ లైన్ లో ఉన్నారు, మీరు సార్ కాల్ చేస్తే తీయట్లేదంట అని చెప్పేసి ఈవిడకి ఫోన్ ఇవ్వటం, ఇదంతా చూస్తూ ఉంటే ఆ విధంగానే ఇంకొక మహిళను కూడా ఇలానే ట్రాప్ చేశాడు అతను. ఆవిడకు కూడా నైట్ అంతా ఫోన్లు చేయటం, మరి ఆవిడ ఫోన్ తీయకపోతే తెల్లారేపాటికి వాళ్ళ ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగటం. మరి ఇదే విధంగా అక్కడున్న గతంలో ఒక బ్యూటీ పార్లర్కి సంబంధించి 2 లేడీస్కి ఇతను సపోర్ట్ గా నిలబడటం, వేరే ఆవిడ మీద ఒత్తిడి తీసుకురావటం. మరి ఎందుకు వాళ్ళకి అంత సపోర్ట్ ఇచ్చారు పోలీసులు అని చూస్తే, కొన్ని రోజుల తర్వాత ఆవిడ వాళ్ళ భర్తకి విడాకులు ఇచ్చింది, కేర్ ఆఫ్ అడ్రస్ ఇతనే కనిపిస్తున్నాడు అక్కడ. మరి అదే విధంగా గతంలో ఒక డాక్టర్, లేడీ డాక్టర్ మీద కూడా భయంకరమైన ఒత్తిడి తీసుకురావటం, ఆమెని లైంగికంగా ఇబ్బందులకు గురి చేశారనేది, దానికి కూడా అప్పట్లో ఇతనికి వ్యతిరేకంగా ఉంది ఎవరు అంటే
టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ. వీళ్ళిద్దరికి అసలు పచ్చగడ్డేస్తే బొగ్గుమనిద్ది అనే విధంగా నడిచింది అని. మరి వల్లభనేని వంశీ అప్పుడు ఏబిఎన్ సాక్షి, ఏబిఎన్ ఛానల్లో ఆయన డైరెక్ట్ గా కూర్చొని ఇతను సంబంధించిందంతా కూడా షీట్ బయట పెట్టడం, అక్కడి నుంచి అతన్ని సస్పెండ్ చేసి వేరే చోటకి బదిలీ చేయటం జరిగింది. ఇన్ని ఉన్న ఇతను మరి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ లో కీలకమైన పాత్ర పోషించాడు. ఆ రోజున ఎంత మందిని అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కూడా పోలీసుల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసి లోపల ఒక్క విషయమైనా సరే బయటికి వెళ్ళిందా ఇంకా ఆ రోజుతో మీ జీవితం పరిసమాప్తం అవుతుంది అన్న విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశాడు. ఎక్కడా కూడా ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించకుండా బయటికి రానియకుండా చేద్దాము అన్న ఉద్దేశంతోనే వీళ్ళంతా కూడా 52 రోజులు ఏ విధంగా ఉందంటే లోపల కనీసం అతనికి అక్కడున్న కొంతమంది మానవత్వంతో నిజంగా హ్యూమన్ వాల్యూ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి సహకరించారు. అది ఒకటి కూర్చోటానికి కుర్చీ, మరి బుక్ చదువుకోవటానికి, అదే విధంగా ఇంటి నుంచి భోజనం రావటం, మరి అదే విధంగా ఒక చిన్న టేబుల్ భోజనం చేయటానికి, మరి కమోడ్ లేదు అక్కడ. మరి నార్మల్ ఇండియన్ కమోడ్ ఉంటే మరి పైకి లేవటానికి అక్కడ రాడ్ అనేది ఏర్పాటు చేశారు. ఎంత ఘోరంగా ఉందంటే ఇది చెప్పుకోవటానికి. అంత పెద్ద వయసున్న వ్యక్తిని వీళ్ళు ఎంత కిరాతకంగా ఇబ్బంది పెట్టారు. ఈ రోజున మనకి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఇంత భయంకరంగా ఆలోచిస్తారా, ఇంత రాక్షసానందం పొందటానికి కారణం ఏంటి అనేది మనకి ఈ రోజున అర్థమవుతుంది. అదిగాక ఏదైతే ఆ జైల్లో ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చి అసలు ఎవరిని అడిగి దాన్ని ఏర్పాటు చేశారు, వాటిని తొలగించండి అని చెప్పేసి కూడా ఆదేశాలు. అవును, చాలా అన్ని విధాలుగా కూడా ఇదే కాకుండా మనం చూసుకుంటే దువ్వాడ సీను ప్లస్ దివ్యల మాధురి వీళ్ళ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున తను వచ్చేసి దివ్యల మాధురితో మాట్లాడాడట. ఏమని, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, ఫస్ట్ నువ్వు పార్టీకి రాజీనామా చేయి, తర్వాత నిన్ను తీసుకొచ్చేసి పార్టీలో తర్వాత మళ్ళీ జాయిన్ చేసుకుంటారండి. మహిళల విషయం ప్రతి విషయంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కనిపిస్తూ వస్తున్నాడు. సో మొత్తానికి అందుకేనా పోకిరి సినిమాలో ఆ యొక్క క్యారెక్టర్ అని చెప్పి పోలీస్ క్యారెక్టర్ అంటే అదేనంటారా? ఖచ్చితంగా. మొన్న చూస్తే కాదంబరి జత్వాని, మరి ఆవిడ్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు వీళ్ళు. నైట్ టైం ఆవిడ రూమ్ కి ఇతను ఎందుకు వెళ్ళేవాడు ఏంటి, ఇట్లాంటి పనులు చూస్తూ ఉంటే నిజంగా ఇతను పోలీస్ ఉద్యోగంలో ఉన్నాడా? మరి ఇతను ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. మరి ఇట్లాంటి వ్యక్తి పూజలు చేస్తూ ఎన్నో విధాలుగా మరి మంచి అనేది లేకుండా సాయంకాలం అయ్యేటప్పటికి ఇతను చేసే పనులు ఇలా ఉంటాయి అనేది చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా నివ్వెరపోయి ఇంత భయంకరంగా ఉందా, మరి ఇట్లాంటి వ్యక్తులుంటే కింద స్థాయి వాళ్ళకు కూడా ఎక్కడా కూడా ఇతను సపోర్ట్ చేయకపోవటం, వాళ్ళు ఏదన్నా సరే ఒక మోరల్ గా ఆలోచించాలన్నా కూడా ఇతను ఆలోచించనివ్వకుండా చేయటం. వైఎస్ఆర్సీపీ పార్టీ తొత్తుగానే ఉన్నాడు కానీ ఎక్కడా కూడా చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఇతను ఎక్కడా కూడా పని చేయలేదు. అతను కాకి జీవితం ఎక్కడా కూడా దేనికి కూడా ఒక న్యాయానికి న్యాయబద్ధంగా లేదు అనేది ఈ రోజున అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కటి బయటకు వస్తుంటే ఒక్కొక్కటిగా నిజంగా పోకిరి 2నే అనిపిస్తుంది ఇతని జీవితం. అంటే సాధారణంగా ఇప్పటికే ఎన్నోసార్లు మనం చూసుకుంటే RRR గారి కేసులో కూడా కస్టడియల్ టార్చర్ లో కూడా తనే మెయిన్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు దాని మీద కూడా కేసు నమోదు కాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో వాస్తవానికి ఆ రోజు కస్టడియల్ టార్చర్ చేస్తున్నప్పుడు ఎవరికి వీడియో కాల్ చూపించారనేది పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రమే తెలుసు అని చెప్పేసి అంటారు. దాని మీద కూడా ఇప్పుడు విచారణ జరగబోయే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఇది ఒకటి కాదు, ఎంత మందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారంటే నిజంగా ఒక ఆడపిల్లల విషయంలోనే కాదు, మరి మీరు అన్నట్లుగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్న ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొంతమంది టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు అనవసరంగా, అంటే అవన్నీ కూడా న్యాయంగా లేవు, న్యాయబద్ధంగా లేవు, అన్యాయంగా వీళ్ళని ఇరికించటం. ఇతను దాని గురించి వాళ్ళని ఏ విధంగా టార్చర్, మరీ రఘురామకృష్ణరాజు గారు అయితే ఘోరంగా అసలు మనిషినే లేకుండా చేద్దాం అనుకున్నారు. మరి అలాంటి భయంకరమైన టార్చర్ చేస్తూ ఎవరి రాక్షసానందం కోసం వీడియో కాల్లో చూయించారు. మరి దాంట్లో కర్మ కర్త క్రియ ఇతనే ఉన్నాడు. ఇంతమంది ఇప్పుడు ఎవరికైనా ఉంటే ఒకదాని మీద ఉంటది, ఇన్ని ఆరోపణలు అయితే ఎవరు చేయరు కదా, మహిళలను బయటకు తీసుకురారు కదా. మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా కూడా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఒకటి ఇతను చాలా రాక్షసుడు, ఒక కాకి డ్రెస్ లో ఉన్న రాక్షసుడు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇంకొకటి ఇతనికి ఎక్కడా కూడా మానవత్వం అనేది లేదు, చాలా రాక్షస కాండకి ఎన్నో చేశాడు. మరి ఇంకోటి చూసుకుంటే ఈ రోజున కస్టడీలో మరి ఇతనికి హై బీపీ ఎందుకుంది అనేది అనుమానం వస్తుంది, ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. ఇంతవరకు ఎన్నో చూసాం. మరి ఈ రోజున వల్లభనేని వంశీ తోడు కావాలంటున్నాడు, మరి ఇతనేమో సకల సౌకర్యాలు కావాలంటున్నారు. మరి ఇద్దరిని కూడా ఒకే చోట ఉంచితే చక్కగా పాత కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉంటారు కదా అనేది ఈ రోజున ప్రజల్లో వస్తున్న ఆలోచన. సో చూద్దాం మొత్తానికి
మళ్ళీ రిమాండ్కి రావడం కావచ్చు, లేకపోతే విచారణ కావచ్చు, ఎప్పటికీ జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.